మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి బీఆర్ఎస్కి షాక్ ఇచ్చారు. ఆయన రాజీనామా లేఖను తెలంగాణ భవన్కు పంపారు. 2 దశాబ్దాల కాలంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మంత్రిగా, శాసనసభ్యుడిగా తనదైన శైలిలో రాజకీయం చేసిన పెద్దిరెడ్డి హఠాత్తుగా రాజీనామా చేయడం కలకలం రేపింది. పార్లమెంటు ఎన్నికలకు ముందు పెద్దిరెడ్డి రాజీనామా చేయడం బీఆర్ఎస్కు పెద్ద షాక్ తగిలినట్టయింది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సవిన్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. చెప్పండి సవిన్, పెద్దిరెడ్డి రాజీనామా చేయడానికి గల కారణాలు ఏంటి? ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి మాజీ ఎమ్మెల్యేలు, సిట్టింగ్ ఎంపీలతో పాటు మాజీ మంత్రులు సైతం పార్టీని విడుతున్న క్రమంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి ఈ రోజు రాజీనామా చేశారు. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ హయాంలో హుజురాబాద్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొంది రాష్ట్ర మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత బీజేపీలో చేరారు. బీజేపీ నుంచి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అధినాయకత్వం తీరు నచ్చగా, వ్యవహార శైలి నచ్చగా తాను పార్టీకి రాజీనామా చేస్తున్నట్లుగా తెలిపారు. ఇటీవల కరీంనగర్ లో నిర్వహించినటువంటి బీఆర్ఎస్ పార్టీ కథనబేరి బహిరంగ సభకు సైతం తనకు ఆహ్వానం అందలేదు. ముఖ్యంగా కరీంనగర్ పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి విజయానికి సంబంధించి సలహాలు, సూచనలు కూడా తీసుకునేందుకు అధిష్టానం ఇష్టపడలేదు. ఆ కారణంతో రాజీనామా చేస్తున్నట్లు ఇనుగాల పెద్దిరెడ్డి తెలిపారు. ముఖ్యంగా రాజీనామా పత్రాన్ని తన అనుచరులతో తెలంగాణ భవన్ కు పంపించి తెలంగాణ భవన్ లో ఉన్న సిబ్బందికి అందజేసిన పరిస్థితి మనకు కనపడుతుంది. ఇక మాజీ మంత్రి హైదరాబాద్ నగరానికి సంబంధించి మల్కాజ్గిరి మేడ్చల్ ఎమ్మెల్యే మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డితో పాటు ఆయన కుమారుడు భద్రారెడ్డి తాజాగా బెంగళూరు వెళ్లి కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ని కలిశారు. గత కొంతకాలంగా మల్లారెడ్డి తన కుటుంబంతో సహా పార్టీ మారతారనే ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతుంది. మొదట తన కుమారుడు భద్రారెడ్డిని మల్కాజ్గిరి పార్లమెంట్ స్థానం నుంచి బీఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేయడానికి ఆయన పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయంలో సైతం మీడియా చిట్ చాట్ లో భాగంగా నా కుమారుడికి ఖచ్చితంగా మల్కాజ్గిరి ఎంపీ సీటు వస్తుందని భావించారు. కానీ ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం మల్లారెడ్డి కాలేజీలకు సంబంధించి అక్రమ నిర్మాణాలపై కొరడా జులిపించడంతో పాటు అక్రమ కట్టడాలను కూల్చివేయడంతో ఒక్కసారిగా అలర్ట్ అయిన మల్లారెడ్డి సీఎం సలహాదారుడు వేం నరేందర్ రెడ్డితో భేటీ అయ్యారు. ఆ తర్వాత ఆయన అల్లుడు మల్కాజ్గిరి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మర్రి రాజశేఖర రెడ్డితో కలిసి సీఎం సలహాదారుడు వేం నరేందర్ రెడ్డితో కలిసి పార్టీ మారేందుకు సిద్ధమయ్యారనే ప్రచారం జరిగింది. తాజాగా ఆయన బెంగళూరు వెళ్లి కర్ణాటక డిప్యూటీ సీఎం, కాంగ్రెస్ లో కీలక పాత్ర పోషిస్తున్న డీకే శివకుమార్ ని కలిసి పార్టీలో చేరేందుకు సుముఖత వ్యక్తం చేశారన్న ప్రచారం జరుగుతుంది. ఇక రేపు లేదా ఎల్లుండి కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, అగ్రనేతగా ఉన్న ప్రియాంక గాంధీని సైతం మల్లారెడ్డి కలవబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి సిట్టింగ్ ఎంపీలు పార్టీ మారారు. అదేవిధంగా మాజీ ఎమ్మెల్యేలు సైతం ఇటీవల బీజేపీ ప్రకటించిన జాబితాలో అత్యధిక భాగం బీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి వెళ్లి టికెట్ దక్కించుకున్న వాళ్ళే మనకు కనపడుతున్నారు. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలకు ముందు హైదరాబాద్ నగరంలో కాంగ్రెస్ పార్టీకి ఆశించిన స్థాయిలో ఎమ్మెల్యే స్థానాలు రాలేదు. కాబట్టి ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ లబ్ధి పొందాలంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి సిట్టింగ్ ఎంపీలు ఉన్న చోట్ల వారిని పార్టీలో చేర్చుకోవడం ద్వారా, వారిని పార్టీకి అనుకూలంగా మలుచుకోవడం ద్వారా తమకు లాభం చేకూరుతుందని కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. అందులో భాగంగానే మల్లారెడ్డి తన కుమారుడు భద్రారెడ్డితో కలిసి కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తో భేటీ అవ్వడం రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ సవిన్.